ప్రపంచ పటంలో పాకిస్తాన్ని చెరిపేయాలి కదా? ఎలా? ఒక పటంలో ఒక దేశాన్ని చెరిపేయాలి అంటే ఏం చేయాలి? ఎరేజర్ పట్టి చెరిపేయాలి, చెరిగిపోతుంది. అంతేనా? దేశాన్ని చెరిపేయడం అంటే దేశాన్ని లేకుండా చేయడం. దేశం అంటే ఏంటి? పేపర్ మీద గీసినటువంటి సరిహద్దులా? కాదు. దేశం అంటే ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఎంతోమంది జీవితాలు, మనలాంటి వాళ్ళ జీవితాలు. మరి అలాంటి జీవితాలన్నిటినీ చెరిపేయాలి, అంతమంది ప్రాణాల్ని తీయాలి అని మనం కోరుకుంటున్నాం. అంటే అది మన దేశభక్తి అనాలా, మూర్ఖత్వం అనాలా, క్రూరత్వం అనాలా, పైశాచికత్వం అనాలా? ఇదేనా అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే కేవలం టెక్నాలజీ పరంగానో ఆర్థికంగానో అభివృద్ధి చెందితే చాలా, మానసికంగా మనుషులు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? అసలు ఈ యుద్ధాలు ఏ దేశాల మధ్య అయినా పరిష్కారాలా? ఇరు దేశాల సైనికులు మన కోసం యుద్ధం చేయాలి. యుద్ధాన్ని కోరుకుని చంకలు గుద్దుకుని యుద్ధం కోసం జై జై నినాదాలు చేసే మనమెవరు యుద్ధానికి వెళ్ళట్లేదు. మనం ఏసీ రూముల్లో కూర్చొని హాయిగా మొబైల్లో చేతిలో మొబైల్ పట్టుకొని యుద్ధం జరగాల్సిందే అని జస్ట్ పోస్ట్ పెట్టి వదిలేస్తున్నాం. కానీ యుద్ధంలో చనిపోవాల్సింది, ప్రాణాలు అర్పించాల్సింది మన సైనికులు. కనీసం ఆ దేశ ప్రజలైనా మనం ద్వేషించకుండా ఉండడం మన మానవత్వం. ఇంత దారుణమైన హింస వల్ల ఎవరికి లాభం? పూంచ్లో చనిపోయినటువంటి ఆ చిన్నారుల తప్పేంటి? మన ఇంట్లో పిల్లలు, మన భార్య, మన భర్త, మన తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని నిరంతరం మనం దేవుణ్ణి కోరుకుంటాం. నిరంతరం వాళ్ళ క్షేమం కోసమే పనిచేస్తాం. మరి దాన్ని మన కుటుంబం పట్ల ప్రేమ అంటాం. మన దేశం కోసం ఆలోచిస్తే మన దేశం పట్ల ప్రేమ అంటాం. మరి అదే అన్ని దేశాల్లో సర్వమానవాళికి, ప్రపంచవ్యాప్తంగా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి తమ వాళ్ళ పట్ల, తమ దేశం పట్ల అంతే ప్రేమ ఉంటుంది. సాటి మనిషిని ప్రేమించలేని ప్రేమ, సాటి దేశాన్ని గౌరవించలేని దేశభక్తి దేనికి?